నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తాడపల్లి ప్యాలెస్ నుంచి చాలా మందికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అయితే కాల్స్ వెళ్ళడం వాళ్ళ సీట్ చిరిగిందనో లేకపోతే స్థాన చలనాలు జరిగాయని చెప్పేసి అయితే వెళ్ళడం జరిగింది జగన్ దగ్గర నుంచి వెళ్ళి. అయితే ఇదే వరుసలో మనకి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా తాడపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది. అయితే ఇంతకు కాల్ ఎందుకు వచ్చింది, తను ఎందుకు జగన్ గారిని కలవాల్సి వచ్చింది అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అనిల్ కుమార్ యాదవ్ గారికి తాడపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి కాల్ రావడం జరిగింది, జగన్ గారిని కలవడం జరిగింది. ఇంతగా దాని వెనుక అసలు అర్థం ఏంటి సార్? అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా మందికి ఇట్లా కాల్స్ వచ్చినాయంటే వాళ్ళ సీట్ చిరిగిపోవడమో లేకపోతే స్థాన చలనాలు జరగడమో జరుగుతుంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఏం జరిగి ఉంటుంది సార్? అదేనమ్మా, ఏదో నసరాపేట లోక్సభ సభ్యుడిగా పోటీ చేయమంటున్నారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్నటిదాకా నాబొట్టాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని చెప్తే వాళ్ళు కావాలని చెబుతున్నారని చెప్పి నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడారు. మొన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నోటితోటి చెప్పడం కూడా జరిగింది. ఒప్పుకున్నారు, ఓటమిని ఒప్పుకున్నారు. మా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని స్వయంగా ఆయన చెప్పినప్పుడు ఇంకా అసలు వేరే వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఆయన ఒప్పుకున్నాడు కదా, మా పార్టీ మీద వ్యతిరేకత ఉంది, వీళ్ళు ఈ శాసనసభ్యుల్ని నేను నిలబెడితే తిరిగి గెలవరనే మారుస్తున్నాను అన్నాడు. అంటే ఆయన ఓటమిని ఆయన ఒప్పుకున్నాడు, వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఆయనకి స్పష్టంగా ప్రజలకి ఇప్పుడు దాకా ప్రతిపక్షాలు నాబొట్టాళ్ళు చెప్పిందని నిజమని ఒప్పుకోవాల్సిందే కదా. ఈ పరిస్థితుల్లో మరి నెల్లూరులో ఇప్పుడు ఆయన కనుక ఉన్నటువంటి శాసనసభ స్థానంలో పోటీ చేస్తే ఓడిపోతాడని ఆయనకున్న సమాచారాన్ని బట్టి మరి అక్కడ ఓడిపోయే వ్యక్తి అక్కడికంటే ఇక్కడ బలవంతుడు అవుతాడేమో అని తీసుకొచ్చేసి ఇక్కడ నసరాపేట లోక్సభ స్థానంలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటిదాకా మాకు తండోపతండాలుగా అభ్యర్థులు ఉన్నారు, పోటీ చేయడానికి ఓ కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు, కావాలని ముఖ్యమంత్రి గారే మారుస్తున్నాడు అని చెప్పని ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక అభ్యర్థి ప్రకటిస్తున్నారు, అభ్యర్థి కాదని చెప్పంటే మళ్ళీ మారుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మొట్టమొదటి కూడా నేను మడమ తిప్పను మాట తప్పను అంటున్నాడు తప్ప ఆయన చేసే పనులన్నీ అయ్యే. మడమ తిప్పుతాడు, మాట తప్పుతాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కదా. ఇక్కడ కూడా అట్లానే అభ్యర్థులు మారుస్తున్నారు. ఎందుకంటే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని వాళ్ళు ఇష్టం చెట్టు మార్చి అవతల పడేస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ మార్చే ధైర్యం ఉందా ఆయనకి? ఇప్పుడు ఆయన సంబంధించినంత వరకు ఆయన సామాజిక వర్గంలో ఎంతమందిని మారుస్తున్నాడు? మరి వాళ్ళందరూ మార్చే ధైర్యం ఉందా ఆయనకి? లేదు కదా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకున్నారు. ఎటా నర్సరాపేట స్థానం పోయిద్ది అనేది ఆయనకు తెలుసు. నర్సరాపేటే కాదు, అధికారం పోతుంది. 25కి 25 లోక్సభ సభ్యులు ఓడిపోబోతున్నారు. 175 స్థానాల్లో కనీసం 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే చివరి ప్రయత్నం, దింపుడు కల్లా ఆశయం అంటారే, అట్లా చివరి ప్రయత్నంగా ఈ కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చేయాలని ఏదో ప్రయత్నం చేస్తారు. చూద్దాం. ప్రజలు విఘ్నతతోటి దాన్ని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతుంటే తిరిగి గాడిలో పడుతుందో, అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఒక స్థిర నిశ్చయానికి వచ్చి ఉన్నారు. కాబట్టి చూడాలి వీళ్ళు చేసే ప్రయోగాలకు వాళ్ళు ఎంతమంది ప్రభావితం అవుతారా, ఇది ఎంతమంత విజయవంతం ఉందో అయితే చూడాలి. నా ఉద్దేశం అయితే మాత్రం ఇప్పుడు వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, వీళ్ళు ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే ప్రజలు తీర్పు ఇస్తారని అయితే నేనైతే భావించడం లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు దాని మీద కన్నేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇది ఈయనేమన్నా చేసి ఉంటారా? అంటే జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసలు పోటీకే సుముఖతగా లేరు. ఇది చాలామందికి అర్థం కాని విషయం. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయనకున్న పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థులు బలవంతంగా పోటీ చెయ్యండి అని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఉన్న సంబంధాలను బట్టి బలవంతంగా పోటీ చేయమంటే ఎవరైనా కొంతమందిని మిగులుతారేమో, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పోటీ చేస్తారని కానీ, ఒకవేళ వాళ్ళు బరిలో ఉండా కూడా మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తారని కానీ అయితే నేను భావించట్లా. కొంతమంది మామూలుగా రేపు సమర్పించాల్సిన పత్రాలు తీసుకున్నా కూడా వీళ్ళ దగ్గర అవి జేబులో పెట్టుకొని వెళ్ళేసి కనపడకుండా వెళ్తారని అయితే నా భావన. అంటే పోటీకి ముఖంగా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను.
అంటే ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఏంటంటే నెల్లూరు నుంచి వెళ్ళి కాకుండా నర్సరావుపేట నుంచి వెళ్ళి అంటున్నారు కదా సార్. సో ఇప్పుడు తను అంటే ఎస్ అని చెప్పినట్ట, నో అని చెప్పినట్ట, లేకపోతే అసలు ఎలా తీసుకోవాలి సార్ మనం? ఆయన చెప్తున్నాడు కదమ్మా, నా బొమ్మ చూసి గెలుస్తున్నారు, మీ ముఖాలు చూసి ఎవరు గెలుస్తున్నారు అని అంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసి గెలుస్తారని భావంతో ఆయన ఇష్టం వచ్చినట్టు వీళ్ళందరూ మారుస్తూ ఉన్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే ఇందుట్లో గెలిచినా నేనే, ఓడినా నేనే, మీదేం లేదు, మీరు నిమిత్త మాత్రులు కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, గెలిస్తే నా ప్రభావం, ఓడిపోతే మీ ప్రభావం చెబుతాడు అంతే. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిది ఎట్లాంటిది లేదంటారు? అంటే అక్కడ తను నిల్చోకపోయినా లేకపోతే ఎవరు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే నడుస్తుంది. 175 నియోజకవర్గాల్లో 175లో ఒక 2-3 తీసి పక్కన పడేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేకపోతే బొత్స సత్యనారాయణ గారు అట్లా కొంతమందిని తీసి పక్కన పడేస్తే మిగిలిన స్థానాలన్నింటిలో కూడా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారే, గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారే. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు రేపు జరిగే ఎన్నికలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే. దాంట్లో ఎవరు గెలుస్తారనేది వాళ్ళ బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుందే తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉన్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల పొత్తు పెట్టుకున్న వాళ్ళు లాభపడతారే తప్ప ఆ అవతల వాళ్ళకి ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంతకంటే ఘోరంగా అయితే స్థానాలు అయితే రావుగా. 23 స్థానాలు వచ్చినా కూడా ఇంకా ఆ పార్టీకి పోటీ చేయడానికి ఇంతమంది వస్తున్నారు కదా. అంతకంటే ఆ పార్టీ ఏమి ఇంకా కోల్పోయేది ఏమో చెప్పండి. ఏదన్నా కోల్పోతే మిగిలిన పార్టీలు ఆలోచించుకోవాలి. అతిగా ఊహించుకునే పార్టీలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే తను అప్పటి నుంచి అక్కడే అంటే ముందు నుంచి తీసుకునే వాళ్ళు ఉండాలిగా. ఆయన్ని బయటకు వస్తాడు, ఆయన తీసుకునే వాళ్ళు ఉండాలిగా. ఏ పార్టీ తీసుకునే పరిస్థితి లేదు కదా, ఆ పార్టీలో ఉండాలి, తప్పదు. అది అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు కంపల్సరీ ఒప్పుకొని తీరాల్సిందే అంటున్నారు కదా. మీరు స్థాన చలనాలను చేసినా లేకపోతే టికెట్ ఇవ్వనన్నా కూడా కంపల్సరీ ఒప్పుకోవాలి, తీరాల్సిందే. ఇంకా 3-4 నెలల టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే గౌరవాలు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి తలకాయ ఊపుతూ ఉంటారు. ఎన్నికల నాటికి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఎన్నికల నాటికి కదా వాళ్ళ ఇష్టం. కొంచెం ఆత్మాభిమానం ఉండాళ్ళు, స్వతంత్ర భావాలు ఉన్నాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాజీనామా చేసేసి వాళ్ళు ఇబ్బందిగానే తప్పుకుంటున్నారు. వీళ్ళు ఇంకా తప్పుకోకుండా ఉండారు అంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు. అది అంటే లాస్ట్ మినిట్లో వీళ్ళు కూడా జంపు జినాలి అనుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఇంకెవరు వైసీపీ నుంచి వెళ్ళి బయటకు వచ్చే అవకాశాలు ఉంది సార్? అంటే నేను మీకు మన దాంట్లోనే చాలా సందర్భాలు చేయడం కూడా జరిగింది. 80 నుంచి 90 మంది శాసనసభ్యులు ఈ పార్టీకి రాజీనామా చేస్తారు, బయటకు వస్తారని చెప్పాను. ఇప్పుడు ఆ క్రమం వరుసనే జరుగుతూ ఉంది. 4-10 అయింది, 10-80 అయింది, 80-90 అవుతుంది. అంటే నిన్న కూడా చూసినట్టయితే వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం. అదేనమ్మా, వీళ్ళేమో రమ్మట్లేదు, వాళ్ళేమో వస్తాం అని చెప్పని అందరితోటి అంటే వాళ్ళకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట అయితే వింటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది, నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది మాకు స్థానాలు కూడా వద్దురా నాయన, మేము పోటీ చేయాలని అనుకోవట్లేదు, ముందు మీ పార్టీలో చేర్చుకోండి మమ్మల్ని చెప్పని కొంతమంది రాయబారాలు పంపుతున్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. మరి అయినా సరే వాళ్ళ గతంలో వాళ్ళు మాట్లాడిన విధానాలకి, వాళ్ళు ప్రవర్తించిన విధానానికి, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని చాలామంది వస్తున్న వాళ్ళని కూడా మా పార్టీలోకి వద్దు అని చెప్పని వాళ్ళని పార్టీలో తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. అది అంటే ఇప్పుడు వలసలకైతే చోటు లేదంటారు టీడీపీ పార్టీలో? చోటు లేదని నేను అన్నాం. ఏదైనా రాజకీయ పార్టీ అంతిమంగా రాజకీయ లబ్ధి గురించే కదా ఆలోచించేది. తీసుకునే అభ్యర్థుల యొక్క గుణగణాలను పరిశీలించిన తర్వాతే తీసుకుంటారనేది నా భావన. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్.